వృత్తిలో ఉన్నారు. కనిపించే దేవుని వైద్య వృత్తిలో ఉండుకుంటూ పేదవాళ్లకు వైద్య రంగంలో అనేక సేవలు అందిస్తుంటూ నిజానికి అతి చిన్న వయసులోనే ఉత్తర తెలంగాణలోనే ఒక వైద్య వృత్తిలో డాక్టర్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంబంధించిన వ్యక్తి ఈరోజు ప్రజల సేవల కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ప్రజల బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రజలకు ఏం చేయాలని ఒక సంకల్పంతో గట్టి సంకల్పంతో వచ్చినందుకు నిజంగా మా అందరి తరఫున వారిని అభినందించాలని మీ అందరికీ కోరుచున్నాను. అలాగే వైద్య వృత్తిలో నిజంగా చెప్తున్నా, సారు చేసిన కొన్ని కేసులు చనిపోయే స్థితిలో ఉండి కొలాప్స్ అయ్యి ఇక చనిపోతారు, హైదరాబాద్కైనా కూడా బతకడానికి కేసులు ఎన్నో కూడా కొన్ని వందల వేల కేసులు కూడా పునర్జన్మనిచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడే వ్యక్తి మన బండారు రాజ్కుమార్ సార్. నిజంగా చెప్తున్నాను, అసలు నాకు అనిపిస్తుంది ఆ దేవుడే పంపించింది కావచ్చు వైద్య వృత్తిలో వచ్చి నువ్వు సేవలు చేయాలి, పేషెంట్లు చాలా మంది కష్టాలను బీద వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ దేవుడే పంపించిందని అనుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్పాలంటే, పైన ఉన్న యమధర్మరాజుతో పోరాడి ఆ యమధర్మరాజు తీసుకుపోవాల్సిన ప్రాణాలను తీసుకొచ్చి మళ్ళీ పునఃజన్మనిచ్చిన బండారు రాజ్కుమార్ సార్కి నిజంగానే చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. కాబట్టి మిత్రులారా, ఈ ఆత్మీయ సభకు వచ్చేసినట్టు మిత్రులందరూ మన పట్టభద్రులైన మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇలాంటి డాక్టర్ గారు మనకు అవసరము. తప్పకుండా అత్యధిక మెజార్టీతో మన జగిత్యాలలో ఉన్న ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోర్చు. నేను పేదపల్లి వచ్చినాను. నేను దాదాపు సొంతంగా దాదాపు 150-200 ఓట్లు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా మీ బాధ్యత తీసుకొని ఇలాంటి డాక్టర్ గారు మనకు తప్పకుండా అవసరం. ప్రజాసేవకే వచ్చిండ్రు. నిజంగా అటు వైద్య రంగంలో కూడా ఒక మంచి పేరు తీసుకున్నారు. ఇటు మనకు పట్టభద్ర ఎమ్మెల్సీగా కూడా మంచి పేరు సంపాదించుకొని భవిష్యత్తులో కూడా మన వాళ్ళకు ఎంతో సేవ చేయాలని 24 గంటలు మనకు అందుబాటులో ఉంటూ మన సమస్యలు కూడా వారు తెలుసుకొని మన కుటుంబంలో ఉన్న ఎవరికి సమస్యలు ఉన్నా కూడా తన బాధ్యతగా భావించి మనందరికీ అందుబాటులో ఉండాలని నేను కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు ఇంతకుముందు పెద్దలు అన్న తిరుపతిలో చెప్పినట్టు మనకు సారు వేరే నాయకులు అయితే ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో ఉంటాడు. మన సారు ఆర్కే హాస్పిటల్లో మనకు ఏ చిన్న సమస్య వచ్చినా సార్ అందుబాటులో ఉంటాడని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మన బండారు రాజ్కుమార్ సార్ కోసం అహర్నిశలు ఒక 10 రోజులు మనిషికి ఎక్కువ అంటే 100-200 అనేది ఇక మీరు చేస్తే చాలా సంతోషమే. ఒక 10 నుంచి 20 ఓట్లు కష్టపడి వేయించాలని కోరుకుంటూ ఇంకా భక్తులు మాట్లాడేది ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాతోటి ఫస్ట్ నుంచి నాకు చెప్పుకుంటూ వచ్చింది కూడా సార్ అదే, జగిత్యాలలో మనం కంపల్సరీ ప్రతి ఒక్క ఓటరు నాడిని మనం పట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని కదిలించాలని చెప్పి సారు సవినయంగా వివరిస్తే నేను నిజంగా ఆశ్చర్యపోయినా. అప్పుడు చెప్పిన సారు మాటలు, సారు ముఖ భావాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నాకు కనబడుతున్నారు. రియల్ గా మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. నిజంగా నేను అన్నాను ఒక మాట, సార్ ఎమ్మెల్సీ అంటే 4 ఉమ్మడి జిల్లాలు కదా సార్ అని అంటే, ఎంత పెద్దగా ఉంటే అంత నాకు వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్నాడు. నిజంగా నాకు ఆ మాట చాలా నచ్చింది. అందులో భాగంగా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కష్టపడుతున్నారు. మనమందరం సారు దగ్గర కాబట్టి ఎల్లో వేళలో సారు వెంబడి ఉంటూ కంపల్సరీ మనం సారు పరిపాలన మీద పట్టున్న వ్యక్తి. వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఒక పర్ డే 18 hours కష్టపడి చదివితే గానీ డాక్టర్ గారు అటువంటి వ్యక్తి నిజంగా ప్రజా సమస్యల మీద పాటుపడి నేను పోరాడతానని చెప్పి అసెంబ్లీకి రావడం నిజంగా ఇది శుభపరిణామం. దీన్ని అందరూ స్వాగతించి సార్ను ఎమ్మెల్సీగా గెలిపించి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించి సార్కి వచ్చిన నెంబర్ కూడా 37 ఏమో ఉన్నట్టుంది. 37 నెంబర్ మీద మనం ఓటేసి అత్యధిక మెజార్టీతో సార్ను ప్రతి ఒక్కరు అనుకొని గెలిపించాలని చెప్పి సభాముఖంగా మీ అందరికి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్. వేసి గెలిపించగలరని మనవి. ఇంకొక విషయం ఏంటంటే, మండలిలో మన గ్రామీణ వైద్యుల సమస్యలు కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు కానీ ప్రశ్నించే గొంతు. ఇంతకుముందు కూడా మండలిలో ఇక్కడ ఈ 4 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంతకుముందు ప్రశ్నించే గొంతు అనే నినాదంపై గెలిచిర్రు. సార్ కూడా ప్రశ్నించే గొంతు మీద గెలవబోతున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన జగిత్యాల జిల్లా తరఫు నుంచి మా వంతుగా మా కృషిగా
మా ఈ జగిత్యాల పట్టణం కానీ జిల్లా కానీ మన మిత్రులందరి తరపున నేను దాదాపు 200-300 ఓట్ల తరపు నుంచి నేను నా తరపున చేపించగలని చెప్తున్నాను. గౌరవనీయులు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్ కుమార్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు తోటి మన మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నా పేరు గౌరిశెట్టి చంద్రశేఖర్. నేను జగిత్యాల జిల్లా వికలాంగుల ఉపాధ్యక్షుడు. మరి మా యొక్క సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి మన అందరికి కూడా కావలసినటువంటి విద్య, ఉపాధి ముఖ్యం. మరి ఈ రోజు మరి ప్రభుత్వాలన్నీ ఉచితం అనుకుంటా మనని సోమరిపోతులను చేస్తున్నాయి. అలాంటిది కాకుండా మనకు ఉపాధి కల్పించే వ్యక్తి, మన కోసం ప్రశ్నించేటటువంటి వ్యక్తికి మనం మొదటి ప్రాధాన్యత ఓటు కంపల్సరిగా వేయాలని కోరుచున్నాను. నా వంతుగా మా వికలాంగుల తరఫున ఆయన కోరేటప్పుడు డాక్టర్గా ఎంతమందికి సేవ చేసిండు మన జగిత్యాల జిల్లానే కాకుండా మొత్తం 4 జిల్లాలకు కూడా తెలుసు. అట్లాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రతి ఒక్కరికి సహాయం చేసే వారి యొక్క గుణం ఉన్నది కాబట్టి వారిని తప్పకుండా మనం గెలిపించుకోవాలనేది ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. వారు గెలిచిన తర్వాత కూడా మన జగిత్యాలకు వచ్చి పెద్ద ఎత్తున సన్మానం కూడా చేయించుకుంటారని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని తెలిసిన తర్వాత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ను ఎన్రోల్ చేసినటువంటి వ్యక్తి మన రాజ్ కుమార్. చాలా మందికి ఏంటంటే అంతేందుకు నేనే ఉన్నా నా ఉద్యోగ బాధ్యతలు అందులో లాస్ట్కు ఇక రేపైతే ఎన్రోల్మెంట్ అయిపోతుందనంటే ఒక రోజు ముందు నేను ఎన్రోల్మెంట్ చేస్తాను. మొత్తం ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అన్ని కాన్స్టిట్యూన్సీలు చాలా కష్టపడి అల్లు పెరగకుండా విశ్రాంతి లేకుండా తిరిగి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేసినటువంటి వ్యక్తి మన బండ రాజ్ కుమార్. నిజంగా వారికి అభినందనలు. అలాగే ఇంకా సమస్యలు ఎన్నున్నా ఉన్నాయి, సమస్యలు ఇబ్బంది కాదు, సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ప్రతి ఎంప్లాయీ అంటే మ్యాక్సిమం గ్రాడ్యుయేట్సే ఉంటారు. ఇవాళ నా దగ్గర పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళు చేసేది గ్రామంలో ఒక చిన్న ఉద్యోగం. కానీ ఎవరైనా కూడా బీటెక్లు, ఎంఎస్సి, ఎంఈ, బిఈడి, లేకపోతే ఎంఏ బిఈడి, లేకపోతే బీటెక్, ఇట్లా ఈ రకంగా గ్రాడ్యుయేట్స్ గా ఉండి ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పి ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ప్రస్తుత పరిస్థితులలో ఏ ప్రభుత్వం ఉన్నా, అంత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటివి కూడా సరైనటువంటి చేయడం లేదు. కాబట్టి మనందరం కూడా ఒక తాటిపై నిలబడి, అన్నగారు చాలా యంగ్, అన్ని పనులు కూడా ఇచ్చిపెట్టుకొని మనకు కొన్ని బిజినెస్ ఉన్నా కూడా, హాస్పిటల్స్ ఉన్నా కూడా హాస్పిటల్స్లో కూడా ఎంతో సర్వీస్ చేస్తూ కూడా, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పారు మెంబర్షిప్ చేయడం అనేది చాలా ముఖ్యం. మన రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు పార్టీల కోసం, టికెట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టి టికెట్లు తీసుకున్నారు. కానీ మన సార్ మాత్రం ఏకగ్రీవంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చి మన కోసం, మన యువ నాయకుల కోసం, నిరుద్యోగుల కోసం అందరికీ పాటుపడతారని ఆయన ఒక మాట చెప్పాడు. దానికోసం ఆయనకు గెలిపించి ఆయన ప్రాధాన్యత ఓటు ఇచ్చేసి వేయాలని నేను కోరిక. ఇప్పుడే కాదు, ఆయన కేవలం ఒక 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా బలగొద్ది. జై. విద్యావంతులకు ఉపాధి కల్పించే రకంగా మనం అందరం ముందుండి ప్రోత్సహించాలి. సార్కి ఎప్పటి నుంచో నిరుద్యోగుల మీద ఎంతో ప్రేమ ఉంది. అది నెరవేర్చడం కోసమే TGF తెలంగాణ గ్రాడ్యుయేట్ కోర్స్ అని స్థాపించి అందరికన్నా ముందే ఒక అడుగు ముందడికేసి నిరుద్యోగుల తరఫున ఎప్పటి నుండో పోరాడుతుంటూ అటువంటి పోరాట పటిమ కలిగిన బండా రాజ్ కుమార్ సార్ గారిని గెలిపించి మనందరి తరఫున మద్దతు ప్రకటించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇక్కడున్న తోటి మిత్రులందరినీ కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఎందుకంటే మళ్ళీ ఈ మా జై తెలంగాణ అని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మనము ఇక్కడ జగిత్యాల జిల్లా అంటేనే ఉద్యమకారుల అడ్డ, విప్లవానికి అడ్డ. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం జై తెలంగాణ అని. అప్పుడు తెలంగాణ తేవడంలో జగిత్యాల జిల్లా గట్టిగా కొట్లాడి ఉద్యమకారులంతా కూడా తెలంగాణ సాధించుకున్నాం.
సాధించుకున్నాం, అయిపోయింది. ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పాలించింది, ఇంకొక ప్రభుత్వం వచ్చింది. దీనివల్ల మన నియామకాలు, మన జాబ్స్ ఏమన్నా మెరుగుపడాయా అండి? లేదు. ఏ గవర్నమెంట్ అయినా అదే పరిస్థితి. ఇప్పుడు అన్నగారు అందరు కూడా నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్ కోడ్ అంటున్నారు. అన్న కూడా చాలా ధైర్యం చేసిండు. మేము మామూలుగా క్యాంపెయిన్ పోతేనే గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చి మా దగ్గరికి రావట్లేదు, ఫోటోలు దిగట్లేదు. కాకపోతే అన్న కూడా వచ్చి ఈరోజు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగుల వాళ్ళ సమస్యలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ పట్టభద్రులు ఉన్నా ఈ గవర్నమెంట్ మాత్రం వాళ్ళందరినీ కూడా విస్మరించింది. ముఖ్యంగా నిరుద్యోగులని. ఈ గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోయింది. జాబులు ఏమన్నా ఇచ్చిందా? ఏం లేదు, గుండు సున్నా. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిరుద్యోగులని వాళ్ళని తుంగలో తొక్కి వాళ్ళని విస్మరించింది. ఎందుకంటారా? అప్పుడు చెప్పిండు, బహింస సభలో చెప్పిండు, నిర్మల సభలో చెప్పిండు, మేము మాత్రం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అది కూడా ఎప్పుడు? సంవత్సరం లోపు. ఏమని ఇచ్చిండా? గుండు సున్నా. ఏదో సంవత్సరంలో ఒక 10-15 వేల ఉద్యోగాలు ఇచ్చి మొన్న ఒక విజయోత్సవ సభ అట. అది కూడా ఎక్కడ? ఉద్యమాల గంట ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకొని మేము 55,000 ఉద్యోగాలని చెప్పి ఒక విజయోత్సవ సభ పెట్టిండు. అది విజయోత్సవ సభనా? అది మోసపూరిత సభ. అది నిరుద్యోగులని నిండు మోసం చేసిన సభ పెట్టుకొని దానికి ఎవరు కూడా ఓలే. అందరు కూడా ఆ పార్టీలో వేరు పోయి ఆడ సభలు పట్టుకొని వచ్చారు. 10-15 వేల ఉద్యోగాలు ఇచ్చి మేము ఇప్పటికీ 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మీ దగ్గరికి ఎమ్మెల్సీ రూపంగా వచ్చి మాకు మళ్ళీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ లో ఓటేయండి అనుకుంటా అడగడానికి వచ్చింది. ఆలోచించండి. మొన్న మీరందరూ కూడా ఇదే జిల్లా వాసిని మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీకి పంపించారు. వాళ్ళు ఏమైనా చేసిందా? ఇంతమంది కూడా అన్నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అని చెప్పుకున్నాడు. నాకైతే తెలియదు ఉద్యోగుల మీద కొట్లాడిండో లేకపోతే వేరే దాని మీద కొట్లాడిండో అని. 100% కరెక్ట్. అతను ఏదైతే ఉందో ఏమన్నాడు? పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిండో ఒక్కరోజు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అని పేరు పెట్టుకోలే. ఏమని పెట్టుకున్నాడు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని పెట్టుకున్నాడు. ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు, ఆయనని పట్టభద్రులు గెలిపించిండు. మీరు మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు ఉన్నది ఇక అభ్యర్థులు ఉన్నారు 1, 2, 3. ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు. వాళ్ళు ఎవరిని పెట్టిండు? ఇంకొక ఉన్నాడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఇక ఆయన అంటేనే కాంట్రవర్సీ. ఆయన గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేయదు మనం. దానికోసం ఇంకా చాలా మంది కూడా మాట్లాడతారు. ఇక ఆయనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిచ్చింది? ఆయన బీఫామ్ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ అని మళ్ళీ ఇచ్చింది. నేను అడుగుతున్నా ఈ గవర్నమెంట్ అడుగుతున్నా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కూడా అడుగుతున్నా, మీకు మీ యొక్క కార్యకర్తలు ఏ పట్టభద్రులు లేడా? కాంగ్రెస్ లో ఏ పట్టభద్రులు లేడా? మీరు సీటు నమ్ముకున్నారు అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఏమంటున్నాడు? ఈరోజు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ఎవరికి సీట్లు ఇస్తున్నది? డబ్బులున్న వాళ్ళకు, పార్టీ పట్టుకొని పనిచేసే వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? లేదు. పార్టీలో పదవులు కావాలన్నా, పార్టీలో సీటు కావాలన్నా ఏముండాలి? పైసలు ఉండాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అది మనకు ప్రూవ్ అయింది. ఎట్లా ప్రూవ్ అయింది మీరు ఆలోచించండి. 1 నంబర్, 2 నంబర్, 3 నంబర్ ఎవరికి వచ్చినాయి? జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? అగ్రవర్ణాలకు ఇచ్చిండ్రు. అగ్రవర్ణాలకు ఇచ్చుకుంటా పైసలకు అమ్ముకున్నారు, కోట్లకు అమ్ముకున్నారు. మీరు అందరు కూడా ఆలోచించండి. మీరు బ్యాలెట్ పేపర్ చూడండి. 1, 2, 3 అంటే వాళ్ళు ఎవరు? పైసలు ఉన్నోళ్ళు తప్ప
మన కోసం గొంతెత్తే వాళ్ళైతే కాదు. సో మీరందరూ కూడా ఆలోచించండి పట్టభద్రులారా. చాలా సమస్యలు ఉన్నాయి, ఎక్కడ పోయినా సమస్యలే. ఇక మన ఎమ్మెల్సీ గురించి వస్తే మనకేంటంటే నిరుద్యోగత. ఈ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో నిరుద్యోగుల విషయంలో 100కి 100% విఫలమైంది. ఎందుకంటారా, 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో ఇస్తున్నారు, దిక్కులు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైనా క్యాలెండర్ సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, 1 ఇస్తారు. ఈ గవర్నమెంట్ 2 క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, 2 క్యాలెండర్లు ఇస్తుంది. ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ నుంచి రాలేదు. ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ పాతలు పెట్టిందో ఇప్పటి వరకు కూడా దిక్కులేదు, రిజల్ట్ కూడా దిక్కులేదు. అది ఏం చేస్తుందో కూడా తెలియదు. ఇంకోటి ఉంటుంది టీఎస్పీఎస్సీ మీద ఆశలు పెట్టుకొని మన నిరుద్యోగులు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లా ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇగత్తగా నోటిఫికేషన్ చూస్తుంటారు, నోటిఫికేషన్ పడతావా పడదు, కోర్టు కేసు అంటారు, పేపర్ లీక్ అంటారు, లేదంటే ఇంకేదో కారణం చెప్తారు. నేను అడుగుతున్నా, ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల్ని మాత్రం 100% మోసం చేసి గద్దెనెక్కి మళ్ళా కూడా తొంగలో నొక్కింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అంటున్నాడు, మాకు ఏదైతే మీరు వాగ్దానం చేసిరో అవన్నీ డబ్బా, అవన్నీ కూడా ఉత్తమాటలే. కాబట్టి మేమందరం కూడా నిరుద్యోగులందరం కూడా కన్నెర వేసినాం. కన్నెర వేసి ఈసారి మాత్రం ఏ పార్టీకి కూడా మేము ఓటేయమంటారు. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. నా పేరు బండారి రాజ్ కుమార్. నాకేమన్నా విద్యా సంస్థలు ఉన్నాయా, నాకేమన్నా పైసలు ఉన్నాయా ఆలోచించండి. నేను చేసే సేవ చేసుకుంటూ మీ ముందుకు వచ్చిన చాలా మంది ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అన్నారు, చాలా మంది కూడా నాకు వైద్య రంగంలో చాలా సేవలు అందించడం జరిగింది. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేయడం జరిగింది. ఒకనొక టైంలో వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ చూడని సమయంలో ప్రాణానికి తెగించి వైద్యం చేయడం జరిగింది. నాకేమైనా కోట్లు ఉన్నాయా, నాకేమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, నేను దానికి ఏమైనా కాపాడుకోవాలా? నాకు కాదు, నాకు ఒకటే కావాలి, నా యొక్క పట్టభద్రుల సమస్యల గురించి మండలిలో మాట్లాడాలి. సో మీరు ఆలోచించండి పట్టభద్రులారా. ఈ పార్టీలు ఏం చేసినాయంటే వేలం పాట పెట్టింది, అంతటా అమ్మింది. అంగట్లో ఎట్లా అమ్ముతుందో అట్లా అమ్మింది. 1వ నంబర్ అదో పార్టీకి ఆయనకైతే ఆయన ఎవరో కూడా తెలియదు. 2వ నంబర్ అయిన ఎవరంటే ఆయన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఇక నేను ఆయన గురించి మాట్లాడాను, ఎందుకంటే ప్రతి ఒక్క జగిత్యాల పేరెంట్ కూడా తెలుసు ఆయన ఏం చేసిండో, ఎట్లా సతాయించిండో. ఆయనది కూడా ఇదే జిల్లా. సో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు, నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడాను. ఇంకొక ఆయన 3వ నంబరు. ఆయన ఏం చేసిండు, ఆయన కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ అన్నాడు, దాని తర్వాత ఇంకో పార్టీ అన్నాడు, ఇప్పుడు ఇంకో పార్టీ సంఖ్యలో ఏరిండు. కాబట్టి మీరు ఆలోచించండి, వీళ్ళంతా ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మన పట్టభద్రుల గురించి మాట్లాడడానికి మాత్రం రాలేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకా సంపాదించుకోవడానికే వచ్చిర్రు. మీరందరూ కూడా చాలా మంచి స్పందన వస్తుంది, చాలా సంతోషం. మన విప్లవ గంట జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఆదివారం రోజు చాలా ప్యారేజ్ ఉన్నా కూడా వందల సంఖ్యలో వచ్చి మీ యొక్క డాక్టర్ని, మీ యొక్క బిడ్డని, మీ యొక్క ఉద్యమకారుని ఆశీర్వదించే అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషం, ఇంత మంచి రెస్పాన్స్. చాలా మంది కూడా అంటున్నారు జగిత్యాల జిల్లాలో చాలా ఓట్స్ ఉన్నాయి. మీ అందరికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి, చర్చ పెట్టండి. ఎవరైతే పట్టభద్రులు ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీగా గెలిస్తే బాగుంటుందని మీరు చెప్పండి. వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చింది తప్ప మన గురించి మాట్లాడడానికి కాదు. ఇక సమస్యల గురించి మాట్లాడుకుంటే జాబ్ క్యాలెండర్ ఒక సమస్య, నిరుద్యోగుల యొక్క సమస్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సమస్య, జీవో 29 వల్ల
మొన్న మన పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. దీని మీద గొంతు లేదు, దీని మీద మాట్లాడేటోడే లేడు. ఎవరైతే ఈ 1, 2, 3 ఉన్నారో వాళ్ళకు దీని మీద అసలు సమస్యనే లేదు. ఎందుకంటారా, నిన్న ఆసిఫాబాద్ మీటింగ్ లో నేను మాట్లాడుతున్నా. ఒక నిరుద్యోగి కాల్ చేసిందట, సార్ జియో 46 మీకు ఏమన్నా ఐడియా ఉందా అంటే అదేంటి బాబు అని చెప్పి ఫోన్ పెట్టేసిందట. సో వాళ్లకు ఏ ఒక్క జీవో గాని ఏ ఒక్క పట్టభద్రుని సమస్యల మీద అవగాహన లేదు. పూర్తిగా అవగాహన ఉన్నా మీలో ఒకటిగా, మీలో అన్నగా, మీలో తమ్ముడుగా నేనున్నా. కాబట్టి మీ అందరు కూడా నన్ను చూడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు అన్నారు నా వయసు 37, యువకుణ్ణి, యువరక్తం ఉన్నది. కాబట్టి దేవుని దయ వల్ల మళ్ళీ 37 నంబరే వచ్చింది. ఇది చాలా శుభ సూచకం. నాకు ఆ నంబర్ రాగానే చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి సార్ మీరు గెలుపు తథ్యమన్నారు. ఎందుకయ్యా అంటే 3+7 1 వేస్తాం, మీరు గెలుస్తారన్నారు. సో మీరందరూ కూడా చాలా చైతన్యపరులు. ఈ జగిత్యాల జిల్లా అంటేనే చైతన్యవంతమైన జిల్లా. మీరందరికీ తెలుసు, ఒకప్పుడు మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి మీరు ఛాన్స్ ఇచ్చారు, పోయి ఏమన్నా మాట్లాడిందా? శుద్ధ జీరో. ఆయన దాని గురించే, ఆయన జాబ్ గురించే, లేదంటే ఆయన పదవుల గురించే తప్ప పట్టభద్రుల సమస్యల మీద పట్టింపు లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఇంకా నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. జియో 29 వల్ల మన SC, ST, BC మైనార్టీ బిడ్డలకు కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి దీనిలో ఉన్నదా కామన్ పీపుల్ కి ఏమీ లేదు. మరి ఎందుకు? అది ఉద్యోగ కల్పన కింద మన కార్పొరేట్ కింద మనం పెట్టుకున్నాం. సో దానివల్ల ఎవరు లాభపడతారు? కార్పొరేట్ శక్తుల వల్ల కోట్లు సంపాదించుకుంటారు. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా కార్పొరేట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకరేమో విద్యను అమ్ముతాడు, ఇంకొకరేమో బుక్కులు అమ్ముకొని చేస్తుంటాడు, ఇంకోరైతే ఇంకా తెలియని వెళ్ళాలి ఎవరికి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఈసారి నేను ఒక వైద్యునిగా, ఒక పట్టభద్రునిగా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దాంతో పాటుగా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఇక మాట్లాడుకుంటూ పోతే తెల్లారుతుంది. పాపం చాలా మంది కూడా వేరే వేరే మండలాల నుంచి వచ్చిర్రు, మళ్ళీ ఇంటికి పోవాలి. పెగడపల్లి నుంచి వచ్చిర్రు, ఇంకా చాలా కోరుట్ల నుంచి వచ్చిర్రు, మెట్పల్లి నుంచి వచ్చిర్రు. జగిత్యాల జిల్లా మొత్తం కూడా ఈ రోజు ఈ సాయంత్రం ఇంత టైం అయినా కూడా మీరందరూ రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించారు. కాబట్టి మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, నా వయసు 37, నా నంబర్ 37. కాబట్టి మీరేం గుర్తుపెట్టుకోవాలి, 37 బ్యాలెట్ పేపర్ చూడగానే సీదా 1, 2, 3 చూడద్దు. అది మళ్ళీ పైసలు ఉన్నాయి. 37 మన యువకుడు డాక్టర్ బండారి రాజ్ కుమార్ కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు 37 పక్కన 1 పెట్టి పోయి సీదా బ్యాలెట్ పేపర్లు వేయాలి. నాకు తెలుసు పూర్తి జగిత్యాల జిల్లా మొత్తం కూడా డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారిని ఆశీర్వదిస్తుంది. ఎట్లా ఆశీర్వదిస్తుంది? 37 పక్కన 1 వేసి. కాబట్టి మీ అందరి స్ఫూర్తితో ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నానని చెప్తున్నాను. నెక్స్ట్ కూడా మన జయత్ర యాత్ర కూడా జగిత్యాల నుంచే స్టార్ట్ చేద్దాం. జగిత్యాల నుండే మన జయత్ర యాత్ర స్టార్ట్ చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మర్చిపోకుండా ఏ నెంబర్లు పెట్టాలి? గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అందరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. 27 తారీఖున మన ఓటింగ్ ఉన్నది. మనము 37 నంబర్ మీద ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలుపొందేయాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల జిల్లా తరఫున మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. సుధాకర్ అన్న రాజేశ్వర్ సార్
ఎట్లా రమేష్ మంచిగా వచ్చింది స్పీచ్ కంపల్సరీ తమ్ముడు కుమార్ రాయిటు అందరు కూడా తిరుపతి డిన్నర్ చేయమని చెప్పి అందరు రవిదా ఆశీర్వదించండి సార్, సపోర్ట్ చేయండి. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా